హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి చాలామంది రైతులకు ఈసారి డబ్బులు అయితే రావండి. సో కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో మిగిలిన వాళ్ళకైతే డబ్బులు రావన్నమాట. సో ఎవరెవరికి డబ్బులు రావు, ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఈ విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పటి నుంచి మన ఖాతాల్లోకి డబ్బులు రావడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే వీటితో పాటు ఫార్మర్స్ కిట్స్ను కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీతో చేస్తుంది. సో ఈ కిట్స్లో ఏమేమి ఉంటాయి, మనకు ఈ కిట్స్లో ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి 2 శుభవార్తలు అయితే వచ్చాయి. సో వీటికి సంబంధించి క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందివ్వాలనుకున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పూర్తి బెనిఫిట్స్ అన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటారనమాట. సో కాబట్టి మీరు స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా డైరెక్ట్గా మీకు ఫోన్కి అయితే అప్డేట్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. సో ఒక్కొక్క రైతుకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద నేరుగా 12,000 రూపాయలనైతే అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 రూపాయలను అందిస్తుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఒక్కొక్క రైతుకి 18,000 రూపాయల వరకు అందివ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఈ డబ్బులతో పాటుగా ఫార్మర్స్కి కొత్తగా ఫార్మర్స్ కిట్స్ని అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంలోకి మనం వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మర్స్ కిట్స్ పంపిణీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో 61,125 మంది రైతులకు లబ్ధి కలగబోతుంది. 489 క్లస్టర్లలో ప్రతి క్లస్టర్కు 125 మంది చొప్పున అందజేయబోతున్నారు. ఈ కిట్లో క్లాత్ బ్యాగ్సు, ఫీల్డ్ గైడు, గుర్తింపు కార్డు, క్యాలెండరు, ఒక టోపీ, పెన్ను, చిన్న పాకెట్ డైరీ అనమాట. ఇక అవసరమైనటువంటి ఇతర వస్తువులను కూడా అయితే వాటిలో పెట్టి పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ విధంగా ఫార్మర్స్ కిట్స్ని అయితే రైతులకు అయితే అందించబోతున్నారు. ఇక వీటితో పాటుగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఎట్టకేలకు శుభవార్తనైతే అందించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని పూర్తి వివరాలతో సహా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అన్నదాతలకు రేవంత్ సర్కార్ శుభవార్త ప్రకటించింది. ఎప్పుడిప్పుడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకాన్ని నిధుల విడుదలకు తీపి కబురు అందించిన విషయం మనందరికీ తెలిసిందే. సుదీర్ఘ చర్చల అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించిన 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇది మాత్రమే కాదు, రైతులకు రైతు భరోసాపై మరో తీపి కబురు చెప్పింది తెలంగాణ సర్కార్. ఇప్పటి వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందని రైతులకు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా పట్టా పొందిన వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2026 ఫిబ్రవరి 28 లోపు పట్టా పొందినటువంటి రైతులందరూ కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ జెరాక్సు, అలాగే వీటితో పాటుగా రైతు భరోసా అప్లికేషన్ ఫారంని పూర్తిగా నింపి ఈ పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. రైతులు రైతు భరోసా పథకం పొందడం కోసం రైతు నివేదికలు లేదా వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే రైతు భరోసా మొదటి విడతగా ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరా పొలం వరకు
3,590 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి బదిలీ చేయబోతున్నారు. ఆ తర్వాత 20 రోజులకు రెండో విడత 2,650 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు. ఇక రైతు భరోసా పథకం కింద ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు మూడో విడత సాయం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ 2 దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. అంటే 6,000 రూపాయలు తొలి విడత కింద, రెండో విడత కింద మరొక 6,000 రూపాయలు ఈ విధంగా ఇస్తుంది. 6,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అదనంగా 3 విడతల రూపంలో తెలంగాణ రైతులకు ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున అయితే ఇస్తుంది. సో ప్రభుత్వం ఈ విధంగా అయితే ఇవ్వడంతో ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్ల కోసం రైతులైతే పెట్టుబడి సాయం అందిస్తూ వస్తున్న నేపథ్యంలో ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గువాహటిలో విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులను విడుదల చేసినప్పుడు చాలామంది రైతుల ఖాతాలలోకి డబ్బులు పడలేదు. సో ఎందుకు పడలేదు అని అంటే దాదాపు 20% మంది రైతులు ఈకేవైసీని అయితే ఇంకా చేసుకోలేదని, అంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో సో ఆ పథకానికి మనకు ఆధార్ కార్డుతో లింక్ అయితే చేసుకోవాలి. సో చాలామంది రైతులు ఈ లింక్ అనేది లేకపోవడం వల్ల పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అనేది పొందకుండా ఆగిపోయి ఉన్నారు. సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఊహించని శుభవార్త అయితే అందించింది. ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఈకేవైసీ అనేది ఆధార్ కార్డుతో చేసుకోకుండా ఉన్నారో, మరియు మరికొంతమందికి ఎన్పిసిఐ మ్యాపింగ్ ప్రాబ్లం, ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ ప్రాబ్లం వల్ల ఎవరైతే డబ్బులు పొందకుండా ఆగిపోయి ఉన్నారో సో ఇటువంటి వారందరూ కూడా తిరిగి ఎన్పిసిఐ మ్యాపింగ్ లేని వారు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకొని, లేదా మీకు ఈ యొక్క ఈకేవైసీ లేకుండా ఉన్నటువంటి వారు ఈకేవైసీ చేసుకుని కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా మరో 10 రోజుల లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు ఇప్పటి వరకు ఈకేవైసీ అనేది పెండింగ్ ఉందో, వెబ్ ల్యాండింగ్ అనేది పెండింగ్ ఉందో, ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది పెండింగ్ ఉందో సో మీరు వెంటనే ఇవి 3 కంప్లీట్ అయితే చేసుకోండి. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క లిస్టులో పేరున్నటువంటి వారందరికి కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి. ఇన్ కేసు మీరు వెబ్ ల్యాండింగ్ కనుక లేకపోతే మీకు పథకానికి సంబంధించి డబ్బులు ఆగిపోతాయి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ యొక్క విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ని ఇచ్చి మీరు వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ కూడా మీరు ఎన్పిసిఐ లింక్తో పాటుగా ఇది కూడా అయితే మీరు చేసుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ వచ్చేసి మనం బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకోవడాన్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు. సో ఇది కూడా మీరైతే చేసుకోండి. సో చాలామంది ఇవి 2 ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు అనేది పొందకుండా ఆగిపోతున్నారన్నమాట. సో కాబట్టి ఇవి 2 మీరు చేసుకొని వెంటనే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే పొందండి. ఈ నెల 22వ తారీఖున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 3,590 కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తారు. ఆయన డబ్బులు అనేది విడుదల చేసిన అనంతరం 20 డేస్ వరకు మనకు ఈ యొక్క 1 ఎకరా పొలం కలిగినటువంటి వారందరికీ కూడా డబ్బులు వస్తాయి. అనంతరం మనకు 20 రోజుల తర్వాత నెక్స్ట్ పేమెంట్ అయితే మనకు రెండో విడత కింద మిగతా రైతులకైతే విడుదల చేస్తారు. సో వాళ్ళకి అయిపోయిన తర్వాత మూడో విడత కింద ఏప్రిల్ మాసం నెలాఖరికంతా కూడా మూడో విడత కింద డబ్బులైతే విడుదల చేస్తారు. సో 1 బై 1 అయితే డబ్బులైతే విడుదల చేసి వస్తారు. ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి రావాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనర్హులను తొలగించేందుకు కొత్త కొత్త రూల్స్ అయితే ప్రవేశపెడుతుంటారు. సో అవి మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.